ఓం శ్రీ మాత్రే నమః. మీరు నమ్మినా నమ్మకపోయినా కర్కాటక రాశి వారికి జనవరి నెల రెండవ వారంలో కలలో కూడా ఊహించని మార్పులు. మీ లైఫ్ నక్కతోక తొక్కినట్లుగా మారిపోతుంది. మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులైతే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అందుకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేదా పీత అనబడు జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కర్కాటక రాశి చక్రంలో 4వది. అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు ఇప్పుడు కూడా వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు అనేవి చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కూడా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన ఆ సమస్యలను వీరు జటలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువ. అలాగే మానసిక వేదన కూడా వీరిలో ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం ఉంటుంది. అందువల్ల వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గుతాయి. ఈ రాశి వారు అందరి చేత కూడా గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితాన్ని గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయం మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. ముఖ్యంగా జనవరి నెల 2వ వారంలో కీలకమైన వ్యవహారాలలో మీరు ఆశించిన సహాయం మీకు అందుతుంది. ఒక వ్యవహారంలో అందరి ప్రశంసలు పొందుతారు. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా లభించే కాలం కనబడుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీరు చేసే పనులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. సమాజంలో పేరు, గౌరవం పెరుగుతాయి. వ్యాపారంలో నిదానంగా కానీ స్థిరంగా కానీ లాభాలు వస్తాయి. ఆర్థిక పరంగా జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. వారం మధ్యలో ఒక పరిణామం కలుగుతుంది. శివారాధన మీకు మనసుకు చాలా శాంతిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కర్కాటక రాశి వారికి జనవరి నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి యొక్క ఫలితాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతూ ఉంటాయి. ఈ రాశి వారికి జనవరి ప్రథమార్థం పని మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. ఇతరులు వదిలేసిన పనులను కూడా మీరు పూర్తి చేయడం, డెడ్ లైన్స్ అందుకోవడము లేదా సమస్యలను పరిష్కరించడంలోనే మీ యొక్క సమయం గడుపుతుంది. కొన్నిసార్లు అదనపు బాధ్యతలు మోసినా తగిన గుర్తింపు అనేది లభించకపోవచ్చు. అయినా ఓర్పుగా ఉండండి. ఇది మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. పని ప్రదేశంలో పోటీ లేదా ఒత్తిడి ఉండవచ్చు, కానీ మీ యొక్క సహనం మిమ్మల్ని కాపాడుతుంది. జనవరి 14 తర్వాత ఆఫీస్ వాతావరణం మారుతుంది. సహోద్యోగులు, క్లయింట్లు లేదా భాగస్వాములు సంబంధాలలో కీలకమవుతాయి.
కొంతమంది కొత్త వారితో కలిసి పనిచేయాల్సి రావచ్చు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి రావచ్చు. జనవరి 16 తర్వాత 7వ ఇంట్లో కుజుడి సంచారం వలన ఇతరులు తమ యొక్క అభిప్రాయాలను కూడా గట్టిగా వినిపించవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండి వాదనలకు దిగకుండా ఉండడం మంచిది. అన్నీ మీరే చేయాలని ప్రయత్నించవద్దండి. నలుగురితో కలిసి పనిచేయడం వలన ఒత్తిడి కూడా తగ్గుతుంది మరియు మంచి ఫలితాలు కూడా లభిస్తాయి. ఆర్థిక పరంగా జనవరిలో కొంత జాగ్రత్త అయితే అవసరం. 2వ ఇంట్లో కేతు ఉండడం వల్ల పొదుపు లేదా కుటుంబ ఆర్థిక విషయాల పట్ల అనిశ్చితి కలగవచ్చు. ఆరోగ్యం, కుటుంబం లేదా అనుకోని ఖర్చుల గురించి మీరు ఆందోళన చెందవచ్చు. 12వ ఇంట్లో గురుడు ఖర్చులను పెంచుతాడు. ముఖ్యంగా ప్రయాణాలు, వైద్య అవసరాలు, దైవ కార్యాలు లేదా దాన ధర్మాల కోసం ధనం కూడా ఖర్చు అవుతుంది. డబ్బు బయటకు వెళుతున్నా అవి చాలా వరకు కూడా అవసరమైనటువంటి ఖర్చులే అయి ఉంటాయి. ఈ నెల మధ్య తర్వాత స్పష్టత వస్తుంది. మీరు ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మరియు అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గించుకోవడం కూడా మీరు ప్రారంభిస్తారు. ఈ నెల ద్వితీయార్థం బంధాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మొదట్లో పని ఒత్తిడి లేదా అంతర్గత ఆలోచనల వల్ల మీరు మానసికంగా అలసిపోయినట్లుగాను లేదా నిర్లిప్తంగా ఉన్నట్లు అనిపిస్తుంది. జనవరి మధ్య తర్వాత జీవిత భాగస్వామికి మీ యొక్క సమయం మరియు శ్రద్ధ కూడా అవసరం అవుతుంది. భవిష్యత్ ప్రణాళికలు, బాధ్యతలు లేదా అంచనాల గురించి సీరియస్గా చర్చలు అనేవి జరగవచ్చు. 7వ ఇంట్లో రవి మరియు కుజుల ప్రభావం వలన చిన్న పాత అహంకారపూరిత గొడవలు రావచ్చు. సంభాషణలో ప్రశాంతత కోల్పోకండి. కుటుంబ విషయాల్లో ముఖ్యంగా ఆర్థిక లేదా కమ్యూనికేషన్ పరంగా కూడా ఓర్పు చాలా అవసరం. మాట్లాడడం కంటే కూడా వినడమే ఎక్కువగా చేయండి. అర్థం చేసుకోవడం వలన శాంతి లభిస్తుంది. నెల ఆరోగ్యం పైన నిరంతర శ్రద్ధ అవసరం. మొదటి భాగంలో పని ఒత్తిడి మరియు రొటీన్ సరిగ్గా లేకపోవడం వలన జీర్ణ సమస్యలు, నిద్రలేమి లేదా రోగ నిరోధక శక్తి తగ్గడం జరగవచ్చు. విశ్రాంతి తీసుకున్న అలసటగా కూడా మీకు అనిపించవచ్చు. ఈ నెల మధ్య తర్వాత సంబంధాల్లో వచ్చే సమస్యలు పరిష్కరించకపోతే మానసిక ఒత్తిడి పెరిగి ఇది ఆరోగ్యం పైన చాలా ప్రభావం అనేది కూడా చూపుతుంది. సమయానికి భోజనం చేయడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మరియు చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకపోవడమే మీకు మేలు జరుగుతుంది. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని అందు ఒక స్థిరమైన అభిప్రాయం అయితే కూడా వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికము. చిన్నతనమున జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.